విద్యార్థుల ఆకాంక్షలు నెరవేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు మొదటి సంతకం చేసిన డిఎస్సి నియామకాల్లో భారీగా అవినీతి జరిగింది అని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా పోస్టులను నిబంధనలకు విరుద్ధంగా తమ వారికి కేటాయించారు అని మండిపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి తరహాలోనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోకేష్ తో బహిరంగ చర్చకు వైసీపీ సిద్ధంగా ఉంది అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టడమే కాకుండా నిరుద్యోగ భృతి హామీని విస్మరించింది అని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ విద్యార్థులకు ఈ రోజు కడుపు కొట్టారు. ఈ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. విద్యార్థి ఈ రోజు దేశంలో కావచ్చు, అంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాలు, రెండు ప్రభుత్వాలు కూడా యువజనులు అలాగే విద్యార్థి ఆకాంక్షలు నెరవేర్చే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందాయి. కేవలం వైఫల్యమే కాదు, ఈ ప్రభుత్వాలు కూడా అవినీతిమయం కూడా అయినాయి. ఈ అవినీతికి వ్యతిరేకంగా, తర్వాత వైఫల్యాలకన్నీ కూడా వ్యతిరేకంగా కూడా ఈ రోజు యువత అనేది కూడా అన్రెస్ట్ అనేది కూడా ప్రారంభమైపోయి దేశమంతా కూడా ఎలా కూడా విజృంభించారో మననే నీటి పరీక్షల ద్వారా కూడా నేను ఢిల్లీలో జరిగిన విషయాలు కూడా తెలుసు. అలాగే ఈ రాష్ట్రంలో కూడా మొట్టమొదటిగా సంతకం చేసిన చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన డిఎస్సిలో కూడా ఎలా కూడా అవతవకలు జరిగాయో, ఎలా అవినీతిమయమైనాయో కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇది బహిరంగ రహస్యం కూడా. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ముఖ్యంగా పత్రికలు ఇవన్నీ కూడా ఎలా అవినీతి జరిగాయి. తర్వాత అపాయింట్మెంట్ కూడా ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఏమాత్రం కూడా స్పోర్ట్స్ నిజమైన కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఆధారంగా కాకుండా కేవలం అసోసియేషన్ ద్వారా వారికి మాత్రమే వారు సర్టిఫికేట్ ఇచ్చుకొని ఈ రోజు ఎలా అపాయింట్ చేశారో డిఎస్సిలో వాళ్ళకి కావాల్సిన వారికి. అలాగే ఈ రోజు పేపర్ కూడా లీక్ అయిన దానికి పెద్ద కారణం ఏమంటే, ఎవరైతే పరీక్షలు నిర్వహించారో దాంట్లో భాగమైన ఒక ఉద్యోగే మొట్టమొదటి ర్యాంక్ వచ్చేసి వారికి మీరు సెలెక్ట్ అయినారని చెప్పి మొట్టమొదటి పంపించినా కూడా అతను అనేవాడిని కూడా చేర్చుకోకుండా దానికి ఇంతకంటే కూడా ఉదాహరణ నిదర్శనం అనేది కూడా మరొకటి లేని కూడా లేదు.